వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చదువుకోవాలి. చదువుకొని గాడిద గుడ్డు అల్లం లడ్డు అని మాట్లాడడానికంటే ముందు కేంద్రం అనేటువంటిది బంగారు బాతు, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది బంగారు బాతు గుడ్లు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్నాయి. మీరు వాటి నుంచి బయటపడడానికి ఏమన్నా ఆలోచన చేసినారా? ఎంతసేపు కేంద్రాన్ని నిందించడానికి బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన్నుకొని టైం వేస్ట్ చేసి ఇష్యూస్ని డైవర్ట్ చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలను కూడా తీసుకోకుండా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సమయంలో కూడా చర్చను పక్కదారి పట్టించి మమ అనిపించినారు తప్ప మీకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చలు జరపాలి, ఉపయోగకరమైనటువంటి విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడలే మనకు. మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం.